వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు నేను హోమ్ మేడ్ చికెన్ నగ్గెట్స్ తయారు చేసి చూపిస్తున్నానండి. సింపుల్ పద్ధతిలో నేను ఇట్లా బోన్లెస్ చికెన్ని 1/2 kg తీసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం అండి చేయడము. ఈ బోన్లెస్ చికెన్ వచ్చేసి మనం మిక్సీలో వేసేసుకొని మినపప్పు అట్లా రుబ్బుకుంటాం కదా, అట్లా రుబ్బేసుకోవాలి. దీంట్లోకి ఉడకబెట్టిన ఆలు ఉంటుంది కదా, అది 1/2 kgకి ఒక పెద్ద సైజు అంతా ఆలు వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 kg చికెన్కి ఒక ఎగ్ సరిపోతుంది. ఆ ఎగ్ కూడా వేసేసుకొని ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చికెను, ఉడకబెట్టిన ఆలు అంటే అదే ఉల్లగడ్డ, ఒక ఎగ్, ఇవన్నీ కూడా గ్రైండ్ చేసేసుకోవాలండి. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం ఇంకొక చిన్న ఉర్లగడ్డని, నెక్స్ట్ ఉల్లిపాయని అదే ఎర్రగడ్డని ఇట్లా సన్నగా బీట్ చేసేసుకోవాలి. మా దగ్గర వెజిటబుల్ బీటర్ ఉంది కాబట్టి దాంట్లో వేసాము స్లైసరు. కావాలంటే మీరు సన్నగా కూడా తరిగేసుకోవచ్చు కట్టర్లో. అట్లా ఇందాక మనం మిక్సీ వేసుకున్న ఈ చికెను, ఎగ్, కొంచెం ఆలు, దాన్ని ఈ ఉల్లిపాయ, బంగాళదుంప రెండు కలిపేసేసుకొని దాంట్లో కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్, మీకు ఏదైనా వెజిటేబుల్ ఏదైనా వేసుకోవాలి అంటే కూడా వేసుకోవచ్చు. అంటే సన్నగా తరిగిన అల్లము, తెల్లపాయి, నెక్స్ట్ ఇది చిల్లీ కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా. కానీ పిల్లలు తింటున్నారని ఇంట్లో మేము అవన్నీ కూడా యాడ్ చేయలేదు. ఇవన్నీ కలిపేసేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మనం బాండీ పెట్టేసుకోవాలి. బాండీ పెట్టేసుకొని దాంట్లో మనం నగ్గెట్స్ని నేను చూపించిన విధంగా వేసేసుకోవడమేనండి. ఇంకా దీన్ని మనం మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లో కొంచెం కూడా మనం ఇంకా ఆయిల్ కానీ వాటర్ కానీ ఎక్కడ కూడా వేయకూడదు. ఇట్లా సాల్ట్ ఇందాక చెప్పాను కదా, నేను టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తగ్గించుకోవడమే బెస్ట్. ఎందుకంటే మనం దీన్ని కెచప్తో తింటాం కాబట్టి కెచప్లో కూడా కొంచెం లైట్గా సాల్ట్ వేసుంటారు కాబట్టి చాలా తక్కువగా సాల్ట్ వేసుకోవడం మంచిదండి చికెన్లో. నెక్స్ట్ ఇది టైట్గా ఉండడానికి మనం ఎగ్ బీట్ చేసేటప్పుడు ఎగ్లో కూడా మనం కొంచెం వేసుకుంటాము సాల్ట్. ఇప్పుడు నేను దీంట్లో కార్న్ఫ్లోర్ కూడా ఒక 2 స్పూన్లు వేస్తున్నాను 1/2 kgకి. ఇది కంపల్సరీ యాడ్ చేయాలండి. నెక్స్ట్ ఒక ఎగ్ని ఇలా బీట్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. వేసేసుకొని మనం చేసుకున్న చికెన్ నగ్గెట్స్ ఉంటాయి కదా, అంటే వాటిని చిన్న వడల్లాగా మనం షేప్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. దాన్ని మనం సిలిండర్ షేప్లో కూడా చేసుకోవచ్చు, లేదు మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. ఇట్లా అంతా కూడా మనం వేసిన వెజిటేబుల్స్, ఈ చికెను, మనం వేసిన పౌడర్స్, ఇవన్నీ కూడా నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నాను. లైటింగ్ తక్కువగా ఉంది, నేను గబగబా షూట్ చేశానండి, అందుకని అంత క్లారిటీగా నేను చూపించలేకపోతున్నాను. అందులో ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో తీస్తున్నాను కాబట్టి అంత పెద్ద షూటింగ్ అంత నీట్గా చేయలేకపోయాను, సారీ అండి. ఇప్పుడు ఇట్లా ఈ నగ్గెట్స్ని ఇట్లా ఈ షేప్లో చేసుకుంటున్నాను. ఇది ఒకసారి చూడండి. ఈ ఎగ్లోకి దీన్ని డిప్ చేస్తున్నాను. ఇలా డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని ఇది వచ్చేసి బ్రెడ్ గ్రామ్స్. ఈ బ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి నేను హోమ్ మేడే తీసుకున్నాను.
ఒక 4-5 బ్రెడ్ తీసేసుకొని దాన్ని మిక్సీలో కొట్టేసుకుంటే ఇట్లా బ్రెడ్ పౌడర్ వస్తుందండి. ఎగ్ బీట్లో ముంచేసుకొని బ్రెడ్ గ్రామ్స్లో వేసేసుకొని ఇంకా మనం నూనె కాగపెట్టుకున్నాం కదా, దాంట్లోకి నగ్గెట్స్ దింపేసుకోవచ్చు. ఒక్కొక్కసారి 3 వేసేసుకోండి. ఆ 3 వేసేసుకుంటే మనకి అవి విడిపోవటం లేదు. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక చూపించిన పచ్చిగా ఉండే నగ్గెట్స్ని మనము జిప్ బ్యాగ్ ఉంటుంది కదా, వాటిలో కూడా పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి. ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆ ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని మనం 2 months వరకు కూడా దాన్ని మనం ఫ్రీజర్లో చేసుకోవచ్చు. ఉంచేసుకొని ఆ ఫ్రీజర్లో మనం కావాలన్నప్పుడు రూమ్ టెంపరేచర్లోకి తెచ్చేసేసుకొని మనకు కావలసినప్పుడు ఈ నగ్గెట్స్ని వేయించుకోవచ్చండి. సింపుల్ మెథడ్లో మన ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఈ నగ్గెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ వేలో దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇట్లా నేను 2-3 చూపించాను. ఇంకా అన్నీ కూడా చేసేసుకొని నాకు 1/2 kgకి ఇంచుమించుగా పెద్ద సైజువే 15-16 దాకా వచ్చాయండి. మీరు కావాలంటే కూడా స్టఫింగు అంటే ప్రిపేర్ చేసుకునేది 1/2 kg కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఊరికే షూట్ చేసి ఈ నగ్గెట్స్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇది నేను షూటింగ్ చేసే ఏరియా అయితే కాదండి, ఇది మా అమ్మోళ్ళ హౌస్. అందుకని నా దగ్గర షూటింగ్ ఎక్విప్మెంట్ కూడా లేదు. ఏదో చేస్తా కొంచెంగా షూట్ చేశాను కాబట్టి అంత క్లారిటీగా తీయలేకపోయాను. ఇంకా ఈ నగ్గెట్స్ ఈ చికెన్ నగ్గెట్స్ని నేను కెచప్తో తిన్నానండి. మీకు యూజ్ అవుతుందని చెప్పేసి కొంచెం ఇది తయారు చేస్తా మీకు చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్గా ఉంటే ఎవరైనా మీ పిల్లలకి ఇది ఎప్పుడైనా వీక్లీ వన్స్ అట్లా చేసి పెట్టచ్చండి. హోమ్ మేడ్ కాబట్టి పిల్లలకి అంత హాని కూడా ఉండదు. నేను ఇంకా దీన్ని కెచప్తో తింటున్నాను. చాలా ఈజీగా, చాలా సింపుల్ మెథడ్లో ఈ చికెన్ నగ్గెట్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి చేసుకోండి. థ్యాంక్ యూ అండి.